హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా. నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగస్విన్ డైరెక్షన్లో కల్కి 2898 ఏడి అనే ఫ్యాంటసీ సైంటిఫిక్ మూవీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ గురించి నాగస్విన్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో నాగస్విన్ మాట్లాడుతూ ఈ సినిమా మహాభారతంలో మొదలై 2898 ఏడీలో ముగుస్తుందని, మొత్తం 6000 సంవత్సరాల ప్రయాణాన్ని చూపిస్తున్నామని, ఈ సినిమా కోసం భారీ సెట్స్, భారీ వాహనాలను డిజైన్ చేశామని, మే 9న రిలీజ్ అవుతుందని ఆయన చెప్పారు. అన్నట్టు రీసెంట్గా మూవీ క్లైమాక్స్కు ముందు వచ్చే సన్నివేశాల్లో పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్, కృపాచార్యుడి పాత్రలో నాని కనిపిస్తారని టాక్ వినపడింది. ఈ రూమర్పై ఇంకా మనకి క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. మొత్తానికి పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాను మలచడానికి నాగస్విన్ గారు బాగా ప్రయత్నాలు చేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ కల్కి మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విజయం సాధించాలి, వరల్డ్ వైడ్గా సూపర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా ఐకో మీడియా కోరుకుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. జై హింద్.